వలసవాదం మరియు అణచివేత ప్రబలంగా ఉన్న ప్రపంచంలో ఒక వ్యక్తి యథాతథ స్థితిని సవాలు చేయడానికి మరియు తన ప్రజల హక్కుల కోసం పోరాడటానికి ధైర్యం చేశాడు. అతని పేరు దాదాభాయ్ నోరోజీ. భారతదేశ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరిగా మారే మార్గదర్శకుడు. 1825లో సందడిగా ఉండే ముంబై నగరంలో జన్మించిన నోరోజీ జీవితం పట్టుదల, సంకల్ప శక్తికి నిదర్శనం. వినయపూర్వకమైన ప్రారంభం నుండి భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ప్రముఖ స్వరం వరకు అతని కథ ధైర్యం, నమ్మకం మరియు న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధత. నోరోజీ చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోవడంతో అతని తొలి జీవితం విషాదంతో కూడుకున్నది. అయినప్పటికీ అతని తల్లి అతని భవిష్యత్తును రూపొందించడంలో ముఖ్యమైన పాత్ర పోషించింది. అతనిలో బలమైన విలువలను మరియు నేర్చుకోవాలనే అభిరుచిని కలిగించింది. అతను ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ ఇన్స్టిట్యూట్లో చదువుకున్నాడు. అక్కడ అతను తన చదువులో ముఖ్యంగా గణితం మరియు ఆర్థిక శాస్త్రంలో రాణించాడు. ఈ ఫౌండేషన్ తరువాత పండితుడిగా, రాజకీయవేత్తగా మరియు ఆర్థికవేత్తగా అతని కెరీర్లో బాగా ఉపయోగపడింది. తన విద్యను పూర్తి చేసిన తర్వాత నోరోజీ ఎల్ఫిన్స్టోన్ ఇన్స్టిట్యూట్లో బోధించడం ప్రారంభించాడు. అక్కడ అతను అంకితభావంతో మరియు స్ఫూర్తిదాయకమైన విద్యావేత్తగా ఖ్యాతిని పొందాడు. నోరోజీ కెరీర్ పురోగమిస్తున్న కొద్దీ అతను రాజకీయాలు మరియు సామాజిక కార్యాచరణలో ఎక్కువగా నిమగ్నమయ్యాడు. 1855లో అతను లండన్కు వెళ్లాడు. అక్కడ అతను కామా అండ్ కో యొక్క భారతీయ సంస్థకు ఏజెంట్గా పనిచేశాడు. ఈ అనుభవం అతని పరిధులను విస్తృతం చేయడమే కాకుండా వలసవాదం మరియు భారతీయ వనరుల దోపిడీ యొక్క కఠినమైన వాస్తవాలను అతనికి బహిర్గతం చేసింది. లండన్లో నోరోజీ అనుభవాలు అతని ప్రపంచ దృష్టికోణంపై తీవ్ర ప్రభావం చూపాయి, మరియు అతను త్వరలోనే బ్రిటిష్ వలస విధానాలపై తీవ్ర విమర్శకుడిగా మారాడు. బ్రిటిష్ పార్లమెంటుకు ఎన్నికైన మొదటి భారతీయుల్లో ఆయన ఒకరు, మరియు అతను తన మొదటి ప్రయత్నంలో ఓడిపోయినప్పటికీ అతను పట్టుదలతో చివరికి 1892లో ఒక సీటును గెలుచుకున్నాడు. అలా చేసిన మొదటి ఆసియా వ్యక్తి అయ్యాడు. ఈ మైలురాయి నోరోజీ కెరీర్లో ఒక ముఖ్యమైన మలుపుగా మారింది, ఎందుకంటే అతను ఇప్పుడు విధానాన్ని ప్రభావితం చేయగల మరియు ప్రపంచ వేదికపై భారతీయ హక్కుల కోసం వాదించే స్థితిలో ఉన్నాడు. భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నోరోజీ అందించిన సేవలు బహుముఖమైనవి మరియు విస్తృతమైనవి. అతను భారత జాతీయ కాంగ్రెస్ ఏర్పాటులో కీలక వ్యక్తి, ఇది భారత స్వాతంత్ర్య పోరాటంలో ప్రధాన శక్తిగా మారుతుంది. తన రచనలు మరియు ప్రసంగాల ద్వారా నోరోజీ భారతదేశాన్ని బ్రిటిష్ వారి ఆర్థిక దోపిడీని ఎత్తిచూపారు. దేశం దాని వనరులను హరించుకుపోతోందని మరియు దాని పేదరికానికి ఇది మూలకారణమని వాదించారు. 1901లో ప్రచురించబడిన అతని పుస్తకం పావర్టీ అండ్ అన్బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా బ్రిటిష్ వలస విధానాలను మరియు భారత ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావాన్ని తీవ్రంగా విమర్శించింది. నోరోజీ యొక్క పని రాజకీయాలు మరియు ఆర్థిక శాస్త్రాలకే పరిమితం కాలేదు. అతను విద్యారంగంలో అగ్రగామిగా కూడా ఉన్నాడు. భారతీయులకు నాణ్యమైన విద్యను అందించే విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలల స్థాపన కోసం వాదించాడు. నోరోజీ యొక్క అత్యంత ముఖ్యమైన విజయాలలో ఒకటి స్వరాజ్ లేదా స్వయం పాలన అనే భావనను రూపొందించడంలో అతని పాత్ర. ఇది భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కేంద్ర ప్లాంక్ అవుతుంది. బ్రిటిష్ వలస పాలన నుండి విముక్తి పొందిన భారతీయులు తమను తాము పరిపాలించుకునే హక్కును కలిగి ఉండాలని మరియు దేశ ఆర్థిక మరియు సామాజిక అభివృద్ధికి ఇది చాలా అవసరమని ఆయన వాదించారు. నోరోజీ ఆలోచనలు 1947లో దేశానికి స్వాతంత్ర్యానికి నాయకత్వం వహించే మహాత్మాగాంధీతో సహా భారతీయ నాయకుల తరాన్ని ప్రభావితం చేశాయి. తన అలసిపోని న్యాయవాదం మరియు న్యాయం పట్ల అచంచలమైన నిబద్ధత ద్వారా నోరోజీ భారతీయ ప్రజలను ఉత్తేజపరిచేందుకు మరియు వలస పాలన నుండి విముక్తి అనే ఉమ్మడి లక్ష్యం వైపు పనిచేయడానికి వారిని ప్రేరేపించడానికి సహాయపడింది. నేడు దాదాభాయ్ నోరోజీ ఒక వీరుడు మరియు మార్గదర్శకుడిగా భారతదేశ స్వాతంత్ర్య పోరాటానికి తన జీవితాన్ని అంకితం చేసిన వ్యక్తిగా గుర్తుంచుకుంటారు. అతని వారసత్వం అతని స్వంత జీవితకాలం కంటే చాలా విస్తరించింది. మంచి భవిష్యత్తు కోసం పనిచేయడానికి భారతీయ తరాల వారిని ప్రేరేపిస్తుంది. నోరోజీ కథ ధైర్యం మరియు దృఢవిశ్వాసం యొక్క శక్తికి నిదర్శనం. తీవ్రమైన ప్రతికూలతలను ఎదుర్కొన్నప్పటికీ
ఒక వ్యక్తి మార్పు చేయగలడని గుర్తు చేస్తుంది. మేము అతని జీవితం మరియు విజయాలను ప్రతిబింబిస్తున్నప్పుడు పట్టుదల, సంకల్పం మరియు న్యాయం పట్ల నిబద్ధత యొక్క ప్రాముఖ్యతను మేము గుర్తుచేస్తాము. నోరోజీ ప్రయాణం మనకు అధిగమించలేనిదిగా అనిపించే సవాళ్లను కూడా అధిగమించగలదని మరియు కృషి మరియు అంకితభావంతో మనకు మరియు రాబోయే తరాలకు ఉజ్వల భవిష్యత్తును సృష్టించగలమని చూపిస్తుంది. వారి నేపథ్యం లేదా పరిస్థితులతో సంబంధం లేకుండా అందరికీ స్వేచ్ఛ, న్యాయం మరియు సమానత్వం లభించే ప్రపంచం కోసం కృషి చేయాలని ఆయన జీవిత కృషి శక్తివంతమైన ప్రేరణగా పనిచేస్తుంది. నోరోజీ జ్ఞాపకశక్తిని మనం గౌరవిస్తున్నప్పుడు ఆయన ఆలోచనల యొక్క శాశ్వతమైన శక్తి మరియు అవి ఈనాటికి మన ప్రపంచంపై చూపుతున్న ప్రభావం గురించి మనకు గుర్తుకు వస్తుంది.